అవని అయితే ఆరాధ్య అనైతే పిలుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఆరాధ్యని పిలుస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి, నేను తీసుకెళ్ళిన టిఫిన్ తినలేదు కానీ ఆకలితో ఉన్నారు, మధ్యాహ్నం లంచ్ చేసి తీసుకెళ్తే ఆరాధ్యతో అయితే ఏం అనలేరు కదా, అందుకే ఆరాధ్యని అని అనేసరికి ప్రణతితో పాటు బయటికి వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే ఆరాధ్య వచ్చేలోపు నేను లంచ్ రెడీ చేస్తాను అని చెప్పేసి లంచ్ రెడీ చేసి ఆరాధ్యతో పంపిస్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే లంచ్ తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నమ్మకి, బామ్మకి, నాన్నకి అయితే దగ్గరుండి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి బామ్మ వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆరాధ్య తినిపిస్తున్నందుకు. ఇక పార్వతి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే అదంతా దూరం నుంచి చూసి, అమ్మయ్య ఈ విధంగానే వాళ్ళ ఆకలి తీరింది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్య దయ వల్లైనా సరే వాళ్ళ ఆకలి తీర్చాను అనైతే అవని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే అక్షయ్‌కి తినిపిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అలా తినేసరికి అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. "నువ్వు నిన్న మాకు భోజనం తెచ్చావు కదా! భోజనం తెచ్చినందుకు ముగ్గురిమి తిన్నాము. ముగ్గురిమి తిన్నందుకు ముగ్గురికి 300 అని చెప్పేసి డబ్బులు ఇవ్వడానికి వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా అంటున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. "నువ్వు తెచ్చిన భోజనం మేము ఫ్రీగా తీసుకోలేము, అలా అని తిన్నాము కాబట్టి దానికి అమౌంట్ ఇవ్వాలి, అందుకే వచ్చాను" అని చెప్పేసి అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ముగ్గురికి 300 అని చెప్పేసి అమౌంట్ అయితే ఇస్తూ ఉంటాడు అక్షయ్. ఇక అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అక్షయ్ ఇచ్చిన అమౌంట్ని. ఇక అక్షయ్ అయితే అమౌంట్ ఇచ్చేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా